హలో ఆల్ వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. తెలుగులో మనకి మరో మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఆ సినిమానే 12 రైల్వే కాలనీ. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా హీరో అల్లరి నరేష్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి రైటర్గా అనిల్ విశ్వనాథ్ చేస్తున్నారు. అయితే ఈయన ఇంతకు ముందు పొలిమేర సినిమా స్టోరీని రాశారు. అయితే దాని తర్వాత అల్లరి నరేష్ గారితో ఈ 12 రైల్వే కాలనీ సినిమాని చేస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే నరేష్ గారు ఎక్కువగా కామెడీ సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఇలాంటి సీరియస్ హర్రర్ ఫిలిం చేయడం టాలీవుడ్ ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ రిలీజ్ చేసిన ట్రైలర్ లో నరేష్ యాక్టింగ్ చాలా ఇంటెన్సివ్ గా చూపిస్తున్నారు. నరేష్ గారి ఫ్యాన్స్ కి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే పొలిమేర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. దాని రైటర్ అయిన అనిల్ విశ్వనాథ్ గారు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. అంటే ఈ కథలో కూడా సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, దెయ్యం, ఆత్మ లాంటి హర్రర్ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా, ఇంటెన్స్ గా ఉంటుందనుకోవచ్చు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీ అంతా ఒక రైల్వే కాలనీ చుట్టూ తిరుగుతుంది. అయితే ట్రైలర్ లో ఈ లొకేషన్ ని చాలా భయంకరంగా, చీకటిగా చూపించారు. అయితే ఈ మూవీలో ప్లాట్ మనం అర్థం చేసుకోగలిగితే ఒక మర్డర్ మిస్టరీ ఉందని తెలుస్తుంది. ఆ మిస్టరీకి హీరో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేదే ఈ మూవీకి మెయిన్ పాయింట్ గా ఉంది. అయితే ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో హర్రర్ ఉందా లేదా హీరో అలా ఫీల్ అవుతూ ఉంటాడా, అంటే భ్రమపడుతూ ఉంటాడా అనే ఈ ట్విస్ట్ సినిమాకి హైలైట్ అవుతుంది. అలానే ఈ మూవీకి భీమ్ సిసిరిలో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా స్టోరీని ఎలివేట్ చేస్తూ ఆడియన్స్ లో భయాన్ని పెంచుతుంది. ఈ ట్రైలర్ లో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే అల్లరి నరేష్ చేస్తున్న కొత్త క్యారెక్టర్ ప్లస్ పొలిమేరా రైటర్ మంచి సినిమాటోగ్రఫీ, విజువల్ ఈ మూవీకి పాజిటివ్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ పక్కా హిట్ అవుతుందా లేదా కొత్త డైరెక్టర్ ఈ కథను ఎలా తీశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.